పశ్చిమ నియోజకవర్గం అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజుల నుంచి కూడా మేము చిన్నటి నుంచి నేను 1982లో టౌన్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ 1982 24 ఏళ్ళ వయసు నాకు అప్పుడు ఎంఏ అజేజ్ గారు పిసిసి ప్రెసిడెంట్. ఓకే. ఆయన టైంలో అప్పటి నుంచి మాకు వన్ టౌన్ వాసులుగా మాకు ఒక అవగాహన ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రోజుల్లో స్టేట్ రాజధాని హైదరాబాద్ అయితే పొలిటికల్లో రాజధాని విజయవాడ వన్ టౌన్ 294 సీట్లలో. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిపత్తి ఉంది. అదేంటంటే ఇటు కమ్యూనిస్టులు కానీ ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే అక్కడ నివసించేటువంటి అన్ని కులాలు కానీ స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి కూడా ఒక పొలిటికల్ ఉద్యమంతో కూడుకున్నటువంటి వ్యక్తులు. అలాగే ఏ ఇంటి తలుపు తట్టినా కూడా ఏదో పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ ఇంట్లో. మీకు టూ టౌన్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే కమర్షియల్ పీపుల్ ఎక్కువ ఉంటారు. వన్ టౌన్లోకి వచ్చినట్టుగా ముఠా కార్మికుని గమనించిన వాటిని కదిలించినా కూడా ఏదో పార్టీకి సంబంధించిన వ్యక్తి. కార్మిక సంఘాలు, వర్తక సంఘాలు ఇవన్నీ కూడా రావడం మూలకంగా ఏంటంటే మొదటి నుంచి కూడా మరుపుల చిట్టి గారు మా పూర్వీకులు తమ్మని పోతరాజు గారు. తమ్మని పోతరాజు గారు కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తే మరుపుల చిట్టి గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేవారు. వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేలు అయ్యారు నగరాల సామాజిక వర్గం. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, ఈయన 2 సార్లు ఎమ్మెల్యే. తదుపరి 1978లో పోతిన చిన్న నగరాల సామాజిక వర్గం, ఆయన ఒకసారి ఎమ్మెల్యే. అంటే నగరాలు ఎంతమంది ఉన్నారంటే అక్కడ? నగరాలు నాకు తెలిసి 35-40 మధ్యలో ఉన్నారు. ఏది మీరు చెప్తున్న 2 లక్షల ఓట్లలో 35% ఉన్నారు వాళ్ళు. ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. మీకు ఇక్కడ తర్వాత విజయవాడ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి దాటితే మళ్ళీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో కానీ మధ్యలో ఇంకెక్కడ అక్కడ ఆ జిల్లాల్లో 15-16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10,000, 5,000, 10,000, 5,000, 6,000, 7,000 అంటే డిసైడింగ్ వాటర్స్. అర్థమైంది. విన్నింగ్ వాటర్స్ కాదు, డిసైడింగ్ ఫ్యాక్ట్. ఇక్కడ మాకు నగరాలకి ఇక్కడికి ఏదైనా సాటిస్ఫాక్షన్ చేసి మా అలాంటి వాళ్ళు ఇక్కడ సీట్ ఇస్తే ఆ 14-15 వీటిలో కూడా ఈ ఫేవరిజం ఆ పార్టీకి పనిచేస్తుంది. ఏ పార్టీ టికెట్ ఇస్తుంది కాదు సోమినాయుడు గారు. ఇప్పుడు నగరాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విషయము అధిష్టానానికి తెలుసా? పుట్టక నగరాల కులం. కానీ నేను రాజకీయ పరంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ పదవుల్లో కానివ్వండి, ఇంకోటి కానీ అన్ని కులాలతో మమేకమైనటువంటి వ్యక్తిని. అన్ని కులాలు నన్ను యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు వన్ టౌన్లో ఉన్నాయి. అయ్యే నేను ఇప్పుడు అడుగుతాను, మరొకసారి నా అభ్యర్థిత్వం మరొకసారి ఆలోచన చేయండి, మరొకసారి నా గుండి పరిశీలన చేయండి, సర్వేలు చేయించండి. ఇప్పుడున్న క్యాండిడేట్ కంటే నేను బాగుందంటే నన్ను కన్సిడరేషన్ చేయండి. ఇప్పుడేమి మనం బీఫారాలు సబ్మిట్ చేసే వరకు కూడా మీరు క్యాండిడేట్ మార్పులు ఉంటాయి. అది అన్ని పార్టీల్లో ఇప్పటికి వాళ్ళకి 3వ జాబితానో 4వ జాబితానో టీడీపీ ఇంకా వస్తూనే ఉన్నాయి వాళ్ళు. ఇంకా అది ఇస్తున్నది బీఫారాలు సబ్మిట్ చేసే వరకు. బీఫారాలు సబ్మిట్ చేసిన తర్వాత ఏ పారాలు మార్చేటువంటి, ఏ పారం వచ్చి బీఫారాన్ని సస్పెండ్ చేసిన రోజులు కూడా మేము చూసినటువంటి వాళ్ళు. కాబట్టి నేను బీఫామ్ రాలేదని పార్టీలు మారిన సందర్భాలు కూడా చూసాం. సో ఇప్పుడు అది సందర్భం కాదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను వైఎస్ఆర్ కాదు వంగవీటి రాధా గారు కనుక ఒకవేళ జనసేనలోకి వెళ్తే సోమినాయుడు గారు ఏమన్నా ఆలోచన చేస్తారా? అంటే మేము మొదటి నుంచి ఏంటంటే రంగా గారి యొక్క ఫాలోవర్ని, తర్వాత రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా అనుచరుడిగా యూత్ కాంగ్రెస్ నుంచి నేను, సామినేని ఉదయభాను గారు, అంబటి రాంబాబు గారు, మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్గా ఉండేటువంటి వాళ్ళని. మరి ఉదయభాను గారికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు? అక్కడ ఇవ్వటం అంటే ఉదయభాను గారికి ఏంటంటే జగ్గీపేటలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మాకు కొన్ని కారణాలు అంటే ఈ కమ్యూనల్ బేస్లో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా కొన్ని 89 నుంచి ఆ రకంగా మార్చారు. 85 నుంచి వన్ టౌన్లో మార్చడం మూలకంగా ఆలోచన కాంగ్రెస్ పార్టీ అటు చేయటం మూలంగా మాకు అన్యాయం జరిగింది. అది ఏ కమ్యూనిటీకి ఫేవర్ చేసిందని ఇప్పుడు నేనైతే చెప్పను, కానీ ఏదో పాలసీ మ్యాటర్ పెట్టుకుని చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎలక్షన్లో ముస్లిమ్స్కి స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో 16 సీట్లు ఇవ్వాలి. ఆ 16 సీట్లలో ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, పశ్చిమ, గుంటూరు తూర్పు ఈ 2 ఖచ్చితంగా ఇచ్చుకుంటూ వచ్చేవారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుందేమో కాదుగా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో వెల్లంపల్లి గారికి ఇచ్చింది కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎలా చెప్తారు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగిందని? నేను అడిగేది చెప్పండి, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగిందని మీరంటే చెప్తారు. ఇప్పుడు నేను అరగంట నుంచి నేను మీతో మాట్లాడుతున్నా,
మాట్లాడుతుంటే తెలుస్తుంది ఏంటంటే మీరు నగరానికి సంబంధించిన వారు. సో ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పైకి తీసుకురావాలి. బీసీలో ఉన్నారు మీరు. గత 2009 నుంచో 2010 నుంచో మీరు బీసీలో ఉన్నారు. మరి బీసీ సామాజిక వర్గానికి మేము అంత న్యాయం చేస్తున్నాం అన్నప్పుడు, మీరు ఇంత సీనియర్ పొజిషన్లో ఉన్నప్పుడు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారు, కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించారు. ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా కీలకంగా మిమ్మల్ని కొన్ని ప్లేసెస్లో పెట్టారు. అలాంటప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్న వెస్ట్ నియోజకవర్గంలో మీ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుందన్న, మీ కుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుందన్నప్పుడు మిమ్మల్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఏ ప్రాతిపదికన ఇంకొకళ్ళని కన్సిడరేషన్లోకి తీసుకున్నారు అక్కడ? నేను మీకు ఇందా చెప్పా కదా, ఇక్కడ జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను నాకు ప్రొజెక్షన్ ఇచ్చి ప్రొజెక్ట్ చేసేటువంటి వ్యక్తి మన పెద్దిరెడ్డి గారు ఎక్కడ ఉండే జరిగి ఉండేది. ఆ ప్రొజెక్షను, నా ప్రజెంటేషన్ నా పట్ల సరైనటువంటి రిప్రజెంటేషన్ వెళ్ళకపోవడమే నా మైనస్ అని నేను భావిస్తాను. దాని మీద ఇప్పటికైనా మీ ద్వారా నేను కోరుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మళ్ళీ నా అభ్యర్థిత్వాన్ని కూడా అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు ఆసిఫ్ గెలవడనే, ఆయన గెలుస్తాడా లేదనేటువంటిది నాకైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నా ఆలోచనలు అది కాదు. కానీ నాకైతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. అడగటంలో తప్పేం లేదు, కానీ ఉన్న వాళ్ళకి మీరు ఎంతవరకు సహకారం అందిస్తారనేది కూడా ఆలోచిస్తారుగా. ఆ విషయంలో ఏం చెప్పలేరా? ప్రస్తుతానికి కొద్దిగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నాకున్నటువంటి ప్రజర్స్, నా మిత్రులు, స్నేహితుల దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా? పోనీ ఎక్కడికి ఏంటి అనేటువంటిది షర్మిల గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆవిడ కూడా రెడీ అవుతున్నారు అన్నిటికీ. ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు, తెస్తా అని చెప్పని అంటున్నారు. రాహుల్ గాంధీ పర్యటనలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా వెలుగు వెలిగారు కాబట్టి అడుగుతున్నారు, లేకపోతే నేను అడిగేవాడిని కాదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా, అధికార పక్షంలో ఉండగా నేను అడగలేను అన్నమాట. ప్రస్తుతానికి నేనైతే నా యొక్క అభ్యర్థన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి నా అభ్యర్థత్వాన్ని పరిశీలించమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తానా. నో డౌట్ దాంట్లో అది. కానీ ఒకవేళ ఏం జరగకపోతే ఒక 10 daysలో నా సహచరులు, మిత్రులతో నేను సమావేశమై ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వస్తాను. వచ్చాక అప్పుడు ఎట్లా అనేది ఏంటనేది పార్టీ మారుతారా? చెప్తా. పర్వాలేదు చెప్పండి. 10 days వెయిట్ చేయాలి. వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు? నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగా మిమ్మల్ని. రాధా గారు ఒకవేళ జనసేనలోకి వస్తే సోమినాయుడు గారు జనసేనలోకి వెళ్తారా లేదా బీజేపీలోకి వెళ్తారా? ఇప్పుడు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు పార్టీలో రాకపోతే, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పక్కన జనసేనలో చూసినా లేకపోతే బీజేపీలోకి వెళ్ళి జాయిన్ అయినా వాళ్ళంతా అంతే కదా. ఇక్కడ సీట్ రాకపోతే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు. పెద్ద పెద్ద వాళ్ళకే కుదరలా. శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఎంపీగా చేశారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీట్ ఇవ్వనున్నారు, ఆయన టీడీపీలోకి వచ్చి కూర్చున్నాడు. ఆయన కృష్ణా జిల్లాలో బోల్ ఎంతమంది ఉన్నారు, ఇంకా పదవుల్లో కొనసాగుతూ పార్టీలు మారిన వాళ్ళు. సరే, ఆ విషయాల్లోకి నేను వెళ్ళాను. సో ఇంకొక 10 daysలో తుది నిర్ణయం ఏంటనేది కొద్దిగా నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్రులతో, అలాగే పొలిటికల్గా ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోవడం సరైన మా నిర్ణయం అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం వెయిట్ అండ్ వాచ్. మొన్నటి వరకు పెదగోరపాడు అబ్జర్వర్ ఉన్నా, మొన్ననే వీళ్ళకి ఐపాక్ వాళ్ళకి ద్వారా చెప్పాను. నేను అంత దూరం ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఏం చేయాలనేది నాకు అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా పెదగోరపాడు తిరగటం అనేటువంటిది ప్రస్తుతానికి నాకు కుదరని పని అని కూడా చెప్పాను. 10 రోజులు వెయిట్ చేయటం అనేది చేస్తాం. తర్వాత కలెక్టివ్గా అందరితో మాట్లాడి ఏం చేయాలనేది ఒక రాజకీయ నా భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవాలని పరిస్థితి ఉందని నేను భావిస్తున్నా. ఇంతలోపు జగన్మోహన్ రెడ్డి గారు నుంచి కానీ, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీరు లేకపోతే ఆ అబ్జర్వర్స్ మన ఇన్ఛార్జీల ద్వారా కానీ, ఏదైనా కోఆర్డినేటర్స్ ద్వారా కానీ